ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న కూటమి పరిపాలన ఎలాగుంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఇక్కడ చాలా మంది అయితే చాలా ఉత్సవాలైతే జరుపుకుంటున్నారు. మెయిన్‌గా ఇప్పుడు ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇది. హ్మ్. మొన్న ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినాడు. హ్మ్. జగనన్న బర్త్‌డే అంటన్నా 10 మందన్నా గ్యాదర్ అయితారు. పలానా చోట అని గ్రూపులు దాంట్లో పెట్టుకుంటారు. హ్మ్. అది అక్కడ మీరు ఎయిర్‌పోర్ట్‌లో చూసినారు. ఎయిర్‌పోర్ట్‌లో పుట్టినరోజుననే ఆ క్రౌడ్ చూసినారు మీరు. జగనన్న ఇటు తెలంగాణలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, బెంగుళూరులో ఉన్నా మాస్ ఫాలోయింగ్ గాని, జగన్‌కున్న జనాదరణ గాని మన దేశంలో ఎవరికీ లేదు. హ్మ్. మోస్ట్ మీరు యూట్యూబ్‌లో చూసినా లేదంటే ఇన్‌స్టాగ్రామ్ గాని, సోషల్ మీడియాలో గాని ఉన్న ఫాలోవర్స్ జగనన్నకి ఎవరు లేరు. అట్లనే జగనన్న మీద ఏదన్నా ఇది ముఖ్యంగా ఇది చెప్పాలంటే గనక చాలా మంది యువకులు వీళ్ళంతా వచ్చినారు కదా! వీళ్ళందరూ చాలా మంది చాలా పార్టీలకు అన్ని పార్టీలకు పెయిడ్ అసిస్టెంట్స్‌లు ఉన్నారు. డబ్బుల కోసమో దేనికోసమో పనిచేసేది. మా బలం ఏందంటే మాకు మీడియా లేదు. సోషల్ మీడియానే మా బలం. మా యూత్ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరిగి జగనన్న మీద ఏదైనా అలిగేషన్ వస్తే సాయంత్రం కల్లా ఎవడన్నా సారీ చెప్పాల్సిందే. అంత స్టామినా, అంత సోషల్ మీడియా, అంత పవర్ఫుల్ ఫాలోయింగు జగన్ ఉన్నా, అధికారంలో ఉన్నా, లేకపోయినా చివరాఖరి వరకు పోరాడే శక్తి ఒక దేశంలోనే కాదు నాకు తెలిసినట్లో ప్రపంచంలోనే ఆ కార్యకర్తలు గాని, ఆ సోషల్ మీడియా పవర్ ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది. మీరు చాలా సార్లు ఆ విషయం ప్రూవ్ అయింది. ఓకే. అన్న ఇప్పుడు మరి అలాగే ఆ! అధికారంలో ఉన్న ఏదైతే కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ ఎన్‌డీఏ కూటమి కోసం ఏం చెప్తారు? కూటమి అంటున్నారు, ఎన్డీఏ కూటమి అంటున్నారా? కూటమైనా ఎన్‌డీఏ కూటమైనా? ఎన్డీఏ కూటమి మీరు గతంలో చూసినారు. హ్మ్. గతంలో నాడు నేడు స్కూల్ చూసినారు. హ్మ్. అమ్మఒడి చూసినారు. రైతు బంధు చూసినారు. స్కూల్స్ ఆ రోజు ఎలా ఉన్నాయి? ఈ రోజు ఎలా ఉన్నాయి? హ్మ్. స్కూళ్ళల్లో పిల్లలకి ఆ రోజు భోజనం ఎలా ఉంది? ఎలా ఉంది? మీరు మీడియానే కదా! హ్మ్. దయచేసి ఒక్కసారి మీరు ఏదైనా విలేజ్‌కెళ్ళి ఆ రోజు స్కూలు ఎంత శుభ్రంగా ఉన్నాయి? పిల్లలకు ఫుడ్ ఏ విధంగా పెడతా ఉన్నారు? ఈ రోజు పెడుతున్న ఒకసారి దయచేసి మీరందరూ చూడాలి. మీడియా ముఖంగా మీరందరూ తెలియజేయాలి. హ్మ్. మా బలహీనత ఏందంటే మేము ఏదైతే చెప్పినామో అవి అంతకన్నా ఎక్కువ చేసినాం. రాజశేఖర రెడ్డి గారు ఒకటి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒకటే కోరిక. అదేంటంటే వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎలా అందరి ఇళ్లలో ఉందో, తర్వాత నా ఫోటో ఒకటి ఉండాలనే కాన్సెప్ట్ తప్పితే ఇంకా వేరే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి లేదు. కాబట్టే మీకు గతంలో మీరు చాలా సార్లు అందరూ అధికారంలోకి వచ్చారు. ఏదైనా ఒక పెన్షన్ గాని, రేషన్ గాని ఏదన్నా ఇల్లాలంటే మనము అక్కడ ఉండే సర్పంచి, వార్డ్ మెంబరు వీళ్ళందరూ రికమెండేషన్‌లు పెడితే గాని లేని పరిస్థితి ఉండే ఆ రోజున. ఈ రోజున డైరెక్ట్ బెనిఫిషరీ డైరెక్ట్‌గా ప్రజల నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి పబ్లిక్‌కెళ్ళేది సిస్టము మన దేశంలో ఏ రాష్ట్రంలోను ఉందా? వాడు తెలుగుదేశమైనా, కాంగ్రెస్ అయినా, సిపిఐ అయినా, ఏ పార్టీ అయినా పార్టీ అనవసరం. అనుకునే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది డబ్బులు పోకోకుండా, బయట వేస్ట్ కాకోకుండా, ఈవెన్ మా కార్యకర్తలను కూడా తినుకోకుండా ప్రతి ఒక్కరికి చేసిన చరిత్ర మాకున్నది. అయితే కార్యకర్తలు కొంచెం నిరాశ పడినారు ఆ విషయంలో. ఇప్పుడు 2.0 మాత్రం పక్కా వస్తది. ఓకే అన్న. మరి అదొకటి మెడికల్ కాలేజ్ బాగా ఈ మధ్యన మీరన్న సోషల్ మీడియాలో కూడా బాగా ఆ! వైరల్ అవుతుంది. అవును. ఇప్పుడు అదే మెడికల్ కాలేజ్ దగ్గరికి పేర్లు చెప్పకూడదు. కొద్దిమంది ఆ! టీడీపీ వాళ్ళు కూడా వెళ్లి ఇక్కడ ఇంత చేసాం, అక్కడ అంత చేసాం అని కూడా అవును. చూపిస్తున్నారు. అసలు మెడికల్ కాలేజ్‌లో కూడా కొన్ని వందల కోట్లు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు దోచుకున్నారని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజమేనా? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి చెప్పాలి మీరు. మీడియా వాళ్ళు చెప్పాలి. మెడికల్ కాలేజ్ తర్వాత తర్వాత ఈ రోజున మెడికల్ కాలేజ్ ఎన్ని కాలేజ్ 13 మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినాయి. అంటే గవర్నమెంట్ దగ్గర ఉంటే అవినీతి జరిగినట్ట, ప్రైవేట్ చేతిలో పోతే అవినీతి జరిగినట్టు మీరే చెప్పాలి సమాధానం. మీడియా వాళ్ళు మీరే చెప్పాలా. ఓకే. అదైతే రుషికొండ కోసం ఏం చెప్తారు? రుషికొండ మీరు చూశారండి. రుషికొండ ఏమన్నారు ఆ రోజున? ఒక్క నిమిషం. రుషికొండ మీరు ఆ రోజు ఏమన్నారు? జగన్ ఆ రోజు బాత్రూమ్‌లలో బంగారంతో చేయించుకున్నాడు. కుర్చీలు బంగారంతో చేయించుకున్నారు అనేది. ఇల్లు పోయినారు. ఇల్లు పోయిన తర్వాత ఏం చేసి అది గవర్నమెంట్‌కు సంబంధించిన భవనం అది. అది ఒక గవర్నమెంట్‌కి సంబంధించిన భవనము. కేవలం 300 కోట్ల రూపాయలతోటి. అంటే మనోడు యోగా పేరుతోటి మొన్న స్వాహా చేసేసినాడు. ఓం అని చెప్పి ఓం అని 300 ముగించాడు. కానీ అదే 300 కోట్లతోటి ఒక ఇంటర్నేషనల్ బిల్డింగ్ కట్టి జగన్ విజన్ ఏంటో చూపించిండు. అవునా కదా? ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎళ్లి అక్కడికి ఇంత అద్భుతంగానే ఉండదని సెల్ఫీ తీసుకున్నాడు. అది మా పవరు, మా విజనరీ. మేము చేసే వర్క్ అలా ఉంటది జగన్మోహన్ రెడ్డిది. అది. ఓకేనా. మరి 29లో ఎలా ఉండబోతుంది? నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ఈ 11కి మళ్ళీ 8 చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. మరి 8 అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ 175 అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు మీరు వాళ్ళకొచ్చిన సీట్లు ఇప్పుడు మీరు చూసినారు.
పోయినసారి ఎట్లా వచ్చినాయి మీకు అందరికీ తెలుసు. నేషనల్ మీడియా కాడ నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా మనల్ని ఈవీఎంలో మ్యానిపులేషన్ చేసినది ప్రతి ఒక్కరికి తెలుసు. అవునా కదా? అది 25% ఛార్జింగ్ పెరిగి దాదాపు 50 లక్షల ఓటింగ్ పెరిగింది. అది విత్ ప్రూవ్ చేశారు మా వాళ్ళు. మేము ఓడిపోలే. సీట్లు తగ్గిపోయినాయి మేము, కానీ మేము ప్రజల్లో మాత్రం మా జగన్ రెడ్డిని ఓడిపోలే. కేవలం వాళ్ళు ఒక టెక్నాలజీ తోటి ఈవీఎంలో మ్యానిపులేట్ చేసి ఓడిపించినట్టు తప్పితే మేము ఆ రోజు కూడా మేము ఓడిపోలే. ఈరోజు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మేము ఆ రోజు కొంచెం ఇప్పుడు జాగ్రత్త పడాల్సి వస్తుంది ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవస్థలని, సోషల్ మీడియాని, ఈవీఎంని ఎవరినైనా మేనేజ్ చేయగల శక్తి ఆయనకు ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మేము చెప్పింది కాదు, సోషల్ మీడియాలో నేషనల్ ఛానల్ చెప్పినాయి, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు చెప్పినారు ఆయన మ్యానిపులేషన్ ఎలా ఉంటుంది అనేది. ఉగాదికి నారా లోకేష్ సీఎం అంటున్నారు. ఓకేలా నిజంగా నారా అన్నా ఒకటేనా, ఉగాదికి నారా లోకేష్ సీఎం అయినా మాకు పవన్ కళ్యాణ్ సీఎం అయినా మాకేం బాధ లేదన్నా. వాళ్ళు మేము 2029లో జగన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 2.0 అని చెప్పినాడు. కాకపోతే ఈసారి మాత్రం మేము కార్యకర్తలు మాత్రం మా వాళ్ళని విశ్వసించినాడు. అది ఆయన ఖచ్చితంగా మైండ్లో ఉంది ఆయనకి. తర్వాత అట్లనే పార్టీని నమ్ముకొని ఖర్చు పెట్టుకునే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పాలైనారు చాలా మంది. వాళ్ళందరినీ కాపాడుకుంటాం, కార్యకర్తలను కాపాడుకుంటాం, కార్యకర్తలకు పెద్ద పెట్టేస్తాం. ఖచ్చితంగా 2019లో మాత్రం 2029లో మాత్రం ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాము. ఇప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మేము అప్పుడు అనుకోలేదు 2019లో, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు సప్త సముద్రాలు ఎక్కడున్నా సరే పట్టుకొని లాక్కొని వస్తామని. ఖచ్చితంగా ఇదైతే మాత్రం చట్టపరంగానే మళ్ళా వీళ్ళ మాదిరి రోడ్ల మీద బట్టలు ఇప్పి సారీ చెప్పించేసి లేకపోతే ఇంట్లోకి వెళ్ళి భయపడిచ్చే పరిస్థితి ఉండదు. చట్టపరంగా వాళ్ళని ఏ విధంగా మేము చేయాలన్నా మాకు తెలుసు. మేము ఒక విలువలు ఉండే పార్టీ మాది. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విజనరీ ఉండే నాయకుడు. మీరు కేసుల గురించి అడిగినారు. కేసులు అనేవి ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఆయన మీద ఎన్ని కేసులు నిలబడినాయని కూడా మీకు తెలుసు. అన్ని ఫేక్ కేసులు మొత్తం అవి. దాదాపు ఇప్పుడు కేసులు ఇప్పుడు ఉండేవి కూడా దాదాపు 2-3 కేసులు ఉన్నాయి అవన్నీ. ఇంకా మీరు అంతకన్నా ఇంకా వేరే మనకు ప్రూఫ్ అవసరం లేదు, వేరే దానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి నిలబడని కేసులు అని చెప్పేసి క్రిడ్ పోకో పేరుతోటి